అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. 2025 జనవరి మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. తులారాశి వారికి 2024 మూడో నెల నుండి కూడా బాలేదు అని చెప్తున్నాను. 2022లో కూడా బాగా లేదు. 2023లో కొంత పర్వాలేదు. అయితే ఇక్కడ ఎవరైనా కూడా ప్రవీణ్ కానీ, ప్రమోద్ కానీ, రాము కానీ, రజాక్ కానీ, రాజా కానీ, ఇట్లా ఎవరైనా, ప్రతాప్ కానీ, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా తులారాశి కిందకే పరిగణలోకి తీసుకువస్తారు. వీరికి మనీ రిలేటెడ్ ఇష్యూస్ రావడమా, లేదా కొన్ని అనుకోని సంఘటనలు చూడడమా, గుప్త నిధులు దవుదాం అనేటువంటి ఆలోచనలు రావడమా, అలాంటి సిమ్టమ్స్ వీరికి ఎదురవడమా చెప్పలేం కదా. ఇప్పుడు మనకు కొన్ని అవరోధాలు, కొన్ని అసలు ఊహించని పర్యాయాలు కానీ, పదాలు కానీ వినాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు కూడా చూడాల్సి వస్తుంది మనం. కనుక ఆ సంఘటనలు ఎందుకు చూడాల్సి వస్తుంది? జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదురైంది. వినరా? ఇప్పుడు సుమారుగా ఉదాహరణకు ఒక 2-3 గంటలలో తిరుపతిలో దర్శనం అయ్యేటువంటి వారికి, అంతేందుకు, ఈ ఈవోనో వారెవరు ఉంటారు టెంపుల్కు సంబంధించి, మన హైదరాబాద్ నుండి ఒక లెటర్ తీసుకొని వేములవాడ దేవస్థానానికి వెళ్ళారు. లేదు దర్శనం. వారు ఎందుకు సోమవారం వెళ్ళింది. సోమవారం ఫుల్ పబ్లిక్ ఉన్నారు, అక్కడ పని కాలేదు. అయ్యో, అంతకుముందు వెళ్ళారు, గురుబలం ఉండే అప్పుడు పని అయింది. గురుబలం లేదు, మన అష్టమ శనిలో ఉన్నారు వారు వెళ్ళిన వారు, పని కాలేదు. అంటే కొన్ని సంఘటనలు మనం ఊహించని జరిగిపోతాయి. ఇప్పుడు కొత్త కారు పంక్చర్ కావచ్చు, ముల కొట్టేసి. ఇది జాతకంలో బలం తక్కువ ఉంటే కొన్ని అవుతుంది అవరోధాలు. కనుక వివాహం అలా సడన్గా సెటిల్ అయ్యి ఏమైనా జరగవచ్చు. కనుక ఇలాంటి సంఘటనలు వీరికి జరుగుతూ ఉన్నాయి. అసలు అది 1-2 అని కాదు. వ్యవహారాలలో తీరికనైతే ఉండదు. కాళ్ళకు సంబంధించి ఇబ్బందులు కూడా వస్తాయి. ఇక చూసుకున్నట్టయితే కొన్ని తప్పటడుగులు వేయడం, అది కూడా అనుకోని తప్పటడుగులు వేసే సందర్భాలు కూడా వస్తాయి. అది కూడా చూసుకోండి. ఇక మరీ విషయంగా చూసుకున్నట్టయితే మనీ రిలేటెడ్ అయితే కొంచెం టైట్ అయితే నడుస్తుంది వీరికి. బంధువులతో సంప్రదింపులు పెరుగుతాయి. ఇక్కడ ఓపికతో మెలగండి. సామరస్యంగా పనులు పూర్తి కాగలవు అని మనకు సమాధానం వస్తున్నది ఈ యొక్క జనవరిలో 2025లో. కొంత ఆదాయం అనేటువంటిది సంతృప్తికరంగా మారబోతూ ఉన్నది. కుటుంబంతో దేవతార్చన సంబంధించినటువంటి పూజలు, హోమాలు, కృతువులు నిర్వహించేటువంటి సమాధానం ఉంది. అధికమైనటువంటి శ్రమ, అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా ఉన్నాయి ఇక్కడ. వినరా? అదేవిధంగా ప్రతినిత్యము వీరు దత్తాత్రేయ స్వామి కానీ, దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ చదవడం వల్ల కొన్ని అవరోధాల నుండి అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి. మనైతే ఇక్కడ సంక్రాంతిని పురస్కరించుకొని, మనకు సంక్రాంతి ఫెస్టివల్ పండుగను పురస్కరించుకొని, సంక్రాంతికి జరిగేటువంటి సూర్య సంక్రమణము మకరంలో, దీని వలన తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు అంటే కొంత ప్రతికూలతనైతే ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య క్షీణత కనబడుతుంది. మానసికంగా కొంత ఆందోళన జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబంలో కలహాలు, ఎవరైతే తులారాశి వారు వారి జాతకరీత్యా సూర్యుడు కావచ్చును, శనేశ్వరుడు కావచ్చును మంచి స్థానంలో ఉంటే గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టచ్చు ఇదే సమయంలో.
బదిలీలు ఉన్నవి. తులారాశి వారికి సంబంధించి స్థాన చలనాలు ఉన్నవి, బదిలీలు ఉన్నవి. వీరు ఉన్న చోటు నుండి మరొక చోటుకి వెళ్ళే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా కొంత ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఒక పెను సంచలనం అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ధన నష్టము ఉన్నది, శత్రువుల వలన భయము ఉన్నది. మీ ఆలోచన అనేటువంటిది కొంత మందగింపుగా కూడా కనబడుతూ ఉంది. సో సూర్యుడికి నమస్కారము చేసుకోవడం వల్ల, ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల తప్పకుండా తులారాశి వారికి కొంత పర్వాలేదు అనేటువంటి పరిణామం అయితే కనబడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో వారికి డబ్బు మొత్తము కూడా స్ట్రక్ అయిపోయింది. ఇట్లా కొన్ని కోట్లు అంటే ఏమిటి, ఏదంటే ఏమిటి, అన్నీ రిలీజ్ అవుతాయి. ఓపికగా ఉండండి. మరలా మనీ, డబ్బు మీద యొక్క మనీని ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ రూపకంగానైతే పెట్టకండి. కొంత ఓపికగా ఉండండి. ఏదైనా ఉంటే ఎఫ్డీలు కానీ లేదా పోస్ట్ రిలేటెడ్ కానీ అట్లా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ స్థిర ఆస్తులపై మాత్రం ఇప్పట్లో ఇన్వెస్ట్మెంట్ వద్దు. ఒక 6 నెలలు అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. ఇక తులారాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే మనకు కొంత చక్కటి ఆరోగ్యం ఉంది. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి ఈ నెలలో కొంత ఆరోగ్యము పర్వాలేదు అనేటువంటి పరిస్థితితో పాటుగా అధికారుల ముందు చులకన అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా గమనించుకోండి. బంధు విరోధము ఉన్నది, వస్తు నష్టము ఉన్నది, శత్రు ప్రమాదాలకు సంబంధించినటువంటివి కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ యొక్క తులారాశి వారికి 2025 జనవరిలో చూసుకున్నట్టయితే ఇంకా కూడా మరి ఇంట్లో స్త్రీ మూలకంగా కోడలు అత్తక, అత్త కోడలుక, లేదా మామయ్య కోడలుక గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది ఇంట్లో. ఖచ్చితంగా కూడా తులారాశి వారికి భర్త కానీ భార్య కానీ తులారాశికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో, అవతల సైడ్ భార్య కానీ భర్త కానీ మళ్ళీ ఎవరైతే ఉన్నారో వారి తరపు నుండి కానీ, వారికి హెల్త్ రిలేటెడ్ కానీ, వారికి మనీ రిలేటెడ్ కానీ ఇష్యూస్తో వీరు మానసికంగా బాధపడాల్సి వస్తుంది. సో ఏదో ఒక మైనస్ వాతావరణం అయితే నడుస్తుంది కనుక తులారాశి వారు ఖచ్చితంగా ఓపికగా ఉండండి. 25లో మీదే, 25 సంవత్సరం మీదే, 23 మీది, 21 మీది, 100% మీది. అంటే ఇక్కడ ఒక చిన్న శుభమైన కలిగి ఉంటుంది. మీ పిల్లల వివాహమా, పిల్లలకు సంతానం కలగడమా, పిల్లలు విదేశాలకు వెళ్ళడమా, మీరు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళడమా, మీకు వివాహాలు జరగడమా, ఇలా ఏదైనా కావచ్చు. ఎందుకంటే 2012-13 నుండి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే. మధ్యలో కొంత 18, 19లో, 17, 18, 19లో కొంత పర్వాలేదు. కనుక తప్పకుండా తులారాశి వారు మన ఆధ్వర్యంలో నడిచేటువంటి అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి హోమంలో పాల్గొని గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. మరొక మారు ఆంగ్ల సంవత్సర అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తులారాశి వారికి. ఆల్ ద బెస్ట్. జనవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి. మహాదేవ.